స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. ఆషాఢ మాసం వస్తే గోరింటాకు మరింత ప్రత్యేకం. ఈ నెలలో తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి అని ఎందుకు చెబుతారు? ఆధ్యాత్మిక, ఆరోగ్య కారణాలేమిటి? గోరింటాకు పుట్టుక వెనుక ఉన్న కారణాలు ఏమిటి? అన్ని విషయాలు తెలుసుకుందాం రండి. మగువల చేతికి అందం, అలంకరణ గోరింటాకు. యుగాలు మారినా, తరాలు గడిచినా ఎప్పటికీ మారని ట్రెండ్ గోరింటాకు. చిన్నారుల నుండి మహిళల వరకు ఎవరి చేతిలోనైనా అందంగా ఒదిగిపోతుంది. గోరింటాకు అంటే గౌరీ ఇంట ఆకు. ఈ గౌరీ ఇంట ఆకు పుట్టుక వెనక ఉన్న పురాణ కథను తెలుసుకుందాం రండి. గౌరీదేవి యుక్త వయసులో ఉన్నప్పుడు ఒకరోజు తన చెలికత్తెలతో తన ఉద్యానవనంలో ఆడుకుంటూ ఉండగా రజస్వల అవుతుంది. తన నుండి ఒక రుధిరాంశ నేల మీద పడి ఒక మొక్కగా పుడుతుంది. అది గమనించిన తన చెలికత్తెలు భయపడి భయభ్రాంతులై గౌరీదేవి తండ్రి అయిన పర్వతరాజు దగ్గరికి వెళ్ళి చెప్పగా ఆయన సతీమణితో సహా ఆ మొక్కను చూడటానికి వస్తాడు. అంతలోనే ఆ చెట్టు పెద్దదై, నేను సాక్షాత్ పార్వతి రుధిరాంశతో జన్మించాను, నా వలన లోకానికి ఏ ఉపయోగం ఉంటుంది అని అడుగుతుంది. అప్పుడు గౌరీదేవి తన చిలిపితనంతో ఆ చెట్టు ఆకులు కోస్తుంది. అప్పుడు ఆమె వేళ్ళు ఎర్రగా మారిపోతాయి. అది చూసిన పర్వతరాజు, ఆయన సతీమణి కంగారు పడతారు. అప్పుడు పార్వతీదేవి, నాకు ఏ విధమైన బాధ లేదు, పైగా చాలా అందంగా అలంకారంగా కనిపిస్తున్నాయి నా చేతులు అని అంటుంది. ఇది చూసిన పర్వతరాజు, ఆషాఢ మాసంలో ఈ చెట్టు పుట్టింది కనుక ఈ నెలలో గోరింటాకు పెట్టుకున్న వాళ్లకు సౌభాగ్యం ఉంటుంది అని చెబుతారు. గౌరీ ఇంట పుట్టింది కనుక గౌరీ ఇంటి ఆకు అని కూడా పిలువబడుతుంది అని పర్వతరాజు చెబుతాడు. గౌరీదేవి రజస్వల సమయాన ఈ చెట్టు ఉద్భవించింది కనుక స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుంది, అతి ఉష్ణాన్ని తొలగించి ఆరోగ్యాన్ని కాపాడుతుంది అని కూడా అంటారు. తన వర్ణం వలన చేతులకు, కాళ్లకు అందాన్ని ఇచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది. అదే ఈ చెట్టు యొక్క జన్మకు సార్థకత అని పర్వతరాజు పలకగా ఈ సమయంలో కుంకుమకు సందేహం కలుగుతుంది. ఈ ఆకును నుదుటును కూడా బొట్టు వలె దిద్దుకుంటారేమో, నా ప్రాధాన్యత తగ్గిపోతుంది కదా అని గౌరీతో ఆ సందేహం చెప్పగా, నుదుటున పండదు, నీవు కంగారు పడవద్దు అని అభయమిస్తుంది గౌరీదేవి. కావాలంటే చూడండి, గోరింటాకు నుదుటున ఎర్రగా పండదు. ఈ ఆషాఢ మాసం అనగా గ్రీష్మ ఋతువు వెళుతూ వర్ష ఋతువు మొదలవుతుంది. వర్షాలు పడే కాలం. ఈ సమయంలో స్త్రీలు పనుల వలన కాళ్ళు, చేతులు తడి అయ్యి ఇన్ఫెక్షన్కి గురి అవుతూ ఉంటారు. ఈ గోరింటాకు పెట్టుకోవడం వలన ఇన్ఫెక్షన్లు దరిచేయవరని చెబుతూ ఉంటారు. అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయని, గోరింట పెట్టుకుంటే వాటిలో అతి ఉష్ణాన్ని లాగేస్తుంది. దీంతో గర్భాశయ దోషాలు తొలగి ఆరోగ్యంగా ఉంటారు. అందుకే గోరింటాకు పెట్టుకుంటే సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని, అండాశయాల పనితీరు సక్రమంగా ఉంటుందని చెబుతుంటారు. శరీరంలో ఉండే అధిక వేడిని గోరింటాకు తగ్గిస్తుంది. గోరింట పండే విధానమే అందుకు సూచన. వేడి ఎక్కువగా ఉంటే ముదురు ఎరుపు రంగులో పండుతుంది. వేడి తక్కువగా ఉంటే లేత నారింజ రంగులో పండుతుంది. గోరింటాకు వేళ్ళకి, కాళ్ళకే కాదు, జుట్టు అందానికి కూడా మంచి కండిషనర్గా పనిచేస్తుంది. ఆషాఢ మాసంలో ఆదివారం రోజున గోరింటాకు చేతులకు పెట్టుకోవడం వలన 5 జన్మలకు 5వ తరంతో నిండు సౌభాగ్యంగా పొందుతారు అనే ప్రాసెస్ కూడా ఉంది. గోరింటాకు అరికాళ్ళలో పెట్టుకోవడం వలన ఆయుష్ వృద్ధి చెందుతుంది అని కూడా మన పెద్దలు చెబుతూ ఉంటారు. స్త్రీలు ముఖ్యంగా సౌభాగ్యం కోసం, ఆరోగ్యం కోసం, సత్సంతానం కోసం ఈ గౌరీ ఇంట ఆకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
మన సాంప్రదాయాల్ని, సంస్కృతి చాలామందికి తెలిసినా కూడా పాటించరు. ఈ రోజుల్లో రసాయనాలతో చేసినటువంటి కోన్లతో పెట్టేసుకుంటున్నారు. వాటి వలన అనేక రకమైన ఎలర్జీలు వస్తున్నాయి. ప్రకృతి సిద్ధమైన మన పూర్వీకుల నుండి అందిన దివ్య ఔషధం ఈ గోరింటాకు. ఈ గౌరీ ఇంట ఆకును సేకరించి ఆషాఢ మాసంలో పెట్టుకుంటే ఆరోగ్యము బాగుంటుంది. ఈ గోరింటాకు బాగా పండడానికి, ఎర్రగా పండాలంటే కొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి. గోరింటాకు రుబ్బేటప్పుడు కాస్త నిమ్మరసము లేదా చింతపండు కలపాలి. గోరింటాకు పెట్టుకున్నాక పూర్తిగా ఎండిన తర్వాతే చేతులు కడుక్కోవాలి. తర్వాత ఆయిల్ రాస్తే మంచి రంగు వస్తుంది. ఎక్కువ రోజులు గోరింటాకు పోకుండా ఉంటుంది. ఈ గౌరీ ఇంట ఆకును ఆషాఢ మాసంలో ఆదివారం రోజు పెట్టుకొని చక్కటి సౌభాగ్యాన్ని, ఆరోగ్యాన్ని, సత్సంతానాన్ని పొందండి. ఈ గౌరీ ఇంట ఆకుకు మరో పేరు కూడా ఉందండోయ్. ఆ పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేను ప్రతి సంవత్సరంలో లాగే ఈసారి కూడా ఆదివారం గోరింటాకు తీసుకొని వచ్చి ఆకులు శుభ్రంగా కడిగి మిక్సీకి వేశాను. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక గోరింటాకు పెట్టుకున్నాను. నా చిన్నతనం అంతా నాకు గుర్తుకు వచ్చింది. మా అమ్మగారు మా పిల్లలందరినీ కూర్చోపెట్టి గోరింటాకు పెట్టేవాళ్ళు. మేమందరం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా పెట్టించుకునేవాళ్ళం. తర్వాత శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత నీ చేయి బాగా పండిందా, నా చేయి బాగా పండిందా అని చూసి నవ్వుకునేవాళ్ళం. చాలా సంతోషంగా ఉండేది. పెళ్ళి అయిన తర్వాత కూడా మా అత్తగారు ఆషాఢ మాసంలో ఆదివారం రోజు గోరింటాకు పెట్టుకోవాలి అని చెబుతూ ఉండేవాళ్ళు. నేను మా అత్తగారు కూడా పెట్టుకుంటూ ఉండేవాళ్ళం. నా గోరింటాకు ఆరింది చూడండి. నేను మధ్యాహ్నం భోజనాలు అయ్యాక గోరింటాకు పెట్టుకున్నాను. సాయంత్రం వరకు ఉంచుకున్నాను. ఇప్పుడు చూడండి బాగా ఆరిపోయింది. తర్వాత శుభ్రంగా చేతులు వాష్ చేసేసుకున్నానండి. మనం చేతులు వాష్ చేసేసుకునేటప్పుడే మనకు ఎంత మాత్రం పండింది మన చేతులు అనేది మనకు తెలిసిపోతుంది. ఆకు మనకి ఎంతవరకు పండింది ఏంటి అన్నది. నేను శుభ్రంగా చేతులు వాష్ చేసేసుకున్నానండి. తర్వాత చూడండి ఎంత బాగా పండిందో. తర్వాత దానికి కొంచెం కొబ్బరి నూనె మనం అప్లై చేయాలండి. కొంచెం కొబ్బరి నూనె అప్లై చేస్తే షైనింగ్గా కనిపిస్తుంది. తర్వాత కొద్ది రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఇది నా ఫస్ట్ వీడియో అండి యూట్యూబ్లో అప్లోడ్ చేయటం. ప్లీజ్ ఎంకరేజ్ మీ. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.